బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మదనపల్లి చిన్నారి మృతి కేసులో నిందితుడు కులవర్ధన్ మృతదేహానికి పంచనామా పూర్తయింది. అయితే 24 గంటలు గడుస్తున్నా మృతదేహం కోసం కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ రాలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నిందితుడి మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచారు. సాయంత్రం 4 గంటలలోపు ఎవరూ రాకపోతే మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బందికి అప్పచెప్పనున్నారు. మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, ఎందుకు కులశేఖర్ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఎందుకు రాలేదు? కారణం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి చిన్నారి రుషిక హత్య కేసు సంబంధించినటువంటి ఎన్ని సంచలనం సృష్టించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దీనికి కారణం ఏంటంటే ప్రధాన కారకుడిగా భావిస్తున్నటువంటి కులశేఖర్ కులవర్ధన్ మృతదేహాన్ని నిన్న ఆత్మహత్య చెరువులో చూసి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అయితే ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అలాగే కుటుంబ సభ్యుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తల్లిని సైతం అంటే మృతుడి తల్లిని సైతం కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో దూషించారు. అయితే తీవ్ర అవమానానికి గురైనటువంటి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మృతదేహాన్ని స్వీకరించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీని కారణంగానే కులవర్ధన్ మృతదేహం పంచనామా జరిగి దాదాపు 24 గంటలు గడుస్తున్నా కూడా మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇంకా ఉంటున్నది. అయితే జిల్లా కలెక్టర్ మృతదేహాన్ని తీసుకునేందుకు ఎవరన్నా ముందుకు వస్తారని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. అయితే కుటుంబ సభ్యులు ఎవరు అందరూ కూడా నిరాకరించారు. దీని కారణంగానే ఇవాళ సాయంత్రం 4 గంటల దాకా వేచి చూసిన పిదప 4 గంటల తర్వాత మున్సిపల్ అధికారులని ఖననం చేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు 4 గంటల దాకా వేచి చూసిన పిదప 4 గంటల తర్వాత మున్సిపల్ సిబ్బంది ఖననం చేసే అవకాశం ఉంది. శ్రీదేవి. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.